మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీలు ఎక్కడి నుంచి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఎపిఫనియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఎపిఫనియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1, 2, 3 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తియు ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క జన్మను గురించి, ప్రభు రాకడ గురించి, ఎవరైతే మనల్ని రక్షించడానికి తండ్రి ఉద్దేశించారో ఆ ప్రభువగు యెహోవా తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించిన విషయాన్ని ముందుగా ప్రవక్త అయిన యెషయాకు తెలియజేశారు. అంటే పాపము నుండి, మరణము నుండి మానవులను సంరక్షించుటకు, పాప మానవుల యొక్క సమస్త దోషాన్ని తీసివేయడానికి తన కుమారుడైన క్రీస్తు ప్రభువారు రానై ఉన్నారు. కాబట్టి ప్రభువు జన్మించడానికి ముందే, ప్రభు ఈ లోకానికి రావడానికి ముందే యెషయా ఆత్మానుసారముగా దేవుని యొక్క మాటలు మరి ఆనాడు ప్రవక్త అయిన యెషయాకు ఆయన వినిపించినప్పుడు యెషయా విని వాటిని రాశాడు. అందుకని ఇక్కడ ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును అంటున్నాడు. దీన స్థితిలో ఉన్న వారికి రక్షణ సునాదం వినిపించడానికి, ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యెషయాతో పలికిన మాటలు ఏవైతే ఉన్నావో వాటిని దేవుడు తన అభిషక్తుని ద్వారా అభిషేకింపబడ్డవాడిగా యెషయాను దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. అంటే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల అంటున్నాడు. అంటే ఎవరైతే పాపబంధకాల చేత లోకముతో, పాపముతో, శరీరముతో జీవిస్తున్న వారే ఉన్నారో అటు వారికి విడుదలనిచ్చుటకు, వారిని రక్షించుటకు ఆ ప్రభువు రాబోతున్న విషయాన్ని యెషయా ద్వారా చెప్తూ చెరలోనున్న వారికి విడుదల అంటున్నాడు. అంటే బంధకాలు, ఎటువంటి బంధకాలవి? లోక సంబంధంగా మానవ స్థితిని నిత్యనాశనానికి నడిపించే బంధకాలు. అంటే రక్షణ లేని స్థితిలో ఉన్న పరిస్థితులు ఏవవుతున్నాయో అటు వాటన్నిటి నుంచి దేవుడు తన యొక్క బిడలను కాపాడడానికి ఆయన రాబోతున్నాడు. అందుకే బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు అంటున్నాడు. విముక్తి అంటే పాపము ఏలుబడి చేయుచున్న మానవుని మీద ఆ పాప విముక్తిని కలిగించడానికి తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనకి పాప విముక్తిని కలిగించారు. అంటే క్రీస్తు రక్తము చేత
మనము కడగబడిన వారముగా, పరిశుద్ధపరచబడ్డ వారముగా, మరి దేవుని యొక్క ఆత్మయందు జీవించువారమై ఉన్నామనే విషయాన్ని ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నదని యెషయా ద్వారా దేవుడు ఇక్కడ తెలియచేస్తూ, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అన్నాడు. హితవత్సరము అంటే మంచి విషయాలు. ఆయన ఏదైతే ఆది అందు సమస్తాన్ని సృజించి వాటి కాలంలో యందు ఉత్పత్తులందు వాటిని నిర్మించాడో, అలాగా తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున నరులను చేసి మనలను ఆయనతో జీవింపజేయాల అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకని ఇక్కడ యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు అంటాడట. శిక్షించే పరిస్థితులు లేకుండా రక్షణ కార్యాన్ని మన పట్ల కలిగించిన దేవుడు ఆ శిక్ష నుండి మనల్ని విడిపించడానికి ఆజ్ఞాతిక్రమంలో ఉన్న ఆది తల్లిదండ్రుల నుండి మరి చిట్ట చివరి వారి వరకు ఏ పాపము చేయకుండా ప్రభు యొక్క రక్తంలో కడగబడవలసి ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకనే మన దేవుని ప్రతిదండన దినముందు ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకు అంటున్నాడు. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే మరణంలో పాపంలో ఉండిపోయారో, వాళ్ళకి రక్షణ లేదో, విమోచన లేదో, వారి కొరకు ఆయన తన కుమారుని పంపబోతున్నారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క రాకడ రక్షణతో కూడినది, పాప విమోచనతో కూడినది, నలిగిన హృదయాలకు దృఢపరిచేది, చెరలోనున్న వారికి విడుదలనిచ్చేది, బంధింపబడ్డ వారికి విముక్తినిచ్చేది. ఇటువంటి గొప్ప రక్షణను యెషయా ద్వారా దేవుడి ఇక్కడ ప్రకటిస్తూ, అందుకనే యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు అంటున్నాడు. అంటే ఎవరైతే కనిపెడుతున్నారో, ఎదురు చూస్తున్నారో అటు వారందరూ కూడా ఈ రక్షణలోనికి కొనసాగింపబడతారు. కాబట్టి దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకు అంటున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబడతావి. నీకు ఆయన ఉల్లాస వస్త్రములను ధరింపజేసి ఆయన రాజ్యమందు నిన్ను చేర్చును కాబట్టి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయటకు అంటున్నాడు. అంటే సియోను అనగా దేవుని పట్టణమందు, ఆయనతో ఆయన రాజ్యమందు సదాకాలము మనం జీవించడానికి ఆయన మనల్ని ఏర్పరిచారు, జన్మింపజేశారు, జీవింపజేశారు. తిరిగి మనం బ్రతికినా చనిపోయినా క్రీస్తు వారమై ఉంటాము. తండ్రితో మనము సదాకాలము జీవించేవారమై ఉంటాము. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఆ సర్వశక్తి గల దేవుడు మన ఎడల చూపిన ప్రేమను బట్టి ఇక్కడ యెషయా అంటున్నాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండన అంటాడు. అంటే ఒకప్పుడు పాపముతో, మరణముతో, చీకటిలో, లోకముతో ఉన్న మన బ్రతుకులను ఆయన పూదండనతో అంటే అభిషేకించి ఆశీర్వదించి ఆయన మనల్ని పరిమళ వాసనగా చేస్తున్నాడు. అందుకనే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును అంటున్నాడు. అంటే మన దుఃఖ దినాలు సంతృప్తి చేయబడి ఆనంద తైలం అంటే ప్రభు యొక్క రాజ్యములో ఆ మహిమ కలిగిన మేఘం మీదకి కొనుపోబడుతున్న ఆ దినాలు ఏవైతే ఉన్నావో వాటినన్నిటినీ ఇక్కడ యెషయా ద్వారా గుర్తు చేస్తూ అంటున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాలు అంటున్నాడు. గొర్రెపిల్ల రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడి వారు మహాశ్రమల నుండి వచ్చిన గొప్ప సైన్య సమూహముగా దేవుడు సార్వత్రిక సంఘాన్ని పిలుచుకుంటున్న ఆ పిలుపు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యెషయా గుర్తు చేస్తున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి ఈ రాబోతున్న ప్రభువుని గురించి, రాబోతున్న క్రీస్తు యొక్క రాకడను గురించి ముందుగానే యెషయా ద్వారా దేవుడు సెలవిచ్చాడు. అంటే ఆయన ద్వారా, ఆయన చేత మనందరికీ రక్షణ కలుగుతుంది, కలిగింది. కాబట్టి ఇప్పుడు ఆ రక్షణలో మనం ఏమవుతున్నాము, కొనసాగుతున్నాము. ఆ కొనసాగుతున్న విధానాన్ని ఇక్కడ యెషయా అంటున్నాడు, వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటూ, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడినది. యెహోవా చేత, యెహోవా ద్వారా అభిషేకింపబడ్డవారిగా, దీపబడ్డవారిగా, బలా నమ్మకమైన మంచి దాసుడు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా ఉంచుతానని ఎలాగైతే ఆనాడు
అధికారి తన యొక్క పనివానికి ఇచ్చాడో, నేడు మనము ఆయన పొలములో పనివారముగా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క కార్యాలలో, రక్షణ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించినప్పుడు దేవుడు మన యందు తన ఉన్నతమైన ఉద్దేశాలను తెలియజేస్తారు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించి ఆయన యందు మనము నిత్యము నివసించినట్లు పరిమళ వాసనగా, ఇక్కడ ఏదైతే నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడనని యెషయా ద్వారా చెప్పబడుతుందో, అట్టి సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలని, అలాంటి దేవుని యొక్క సముఖమందు ఆయన జీవగ్రంథమందు మన పేర్లు లిఖింపబడినట్లుగా అటు సిద్ధపాటు మనం కలిగి ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, ఎపిఫనియా తరువాతి మొదటి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశింపజేసి, అయ్యా నీ కుమారుని యొక్క రాకడను ముందుగా యెషయా ద్వారా తెలియజేసి, అయ్యా మా దుఃఖ దినాలు, మా విలాప దినాలు, మాకు స్తుతి వస్త్రములు నిచ్చుటకు నీవు రాబోతున్న విషయాన్ని ఆనాడు తెలియజేశావు. కాబట్టి నాయన 2026 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ఇటు రీతిగా నీ మహిమలో మేము కొనసాగుటకు, అటు మహిమలో మేము జీవించుటకు, నీ మహిమ కలిగిన సింహాసనమందు ప్రవేశించుటకు మాకు నీ కృపనిచ్చావు. కాబట్టి నాయన, నశించిన దాని వెతికి రక్షించడానికి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేయక నీ వాక్యమందు నిలిచి నీ కృపయందు కొనసాగుతూ నీవు తిరిగి రానయ్యున్నావు. కాబట్టి నేను ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడిన వారిని ముట్టి లేవనెత్తండి, తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. అయా నీ వాక్యమందును, నీ వాక్యము వెలుగులందును మేము నిత్యము వెలిగింపబడుతూ అనేకులను వెలిగించినట్లు అట్టి కృపతో నింపమని యేసున్నతనాను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాడు మాకు దయచేయము, మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు, శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.